జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 విషయాలు ఆచరణలో పెట్టాలి. 1 ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి. 2 ఎప్పటి పని అప్పుడే చేయాలి. 3వది ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి. ఇది కష్టంగా ఉంటుంది కానీ ఇది కూడా మంచిది. ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి. మనం మాట ఇచ్చాం చెప్పాలి, సర్దుకుని వెళ్ళిపోవాలంతే, సుఖంగా ఉంటాం. అందుకని 3 గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి. వస్తువు ఎక్కడ తీసామో అక్కడే పెడితే వెంటనే దొరుకుతుంది, తలనొప్పి రాదు. మాటికి వస్తువులు మార్చేస్తాం ఇంట్లో. చాలామందికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది ఇది. ఓ చోట పెట్టరు, వంట చేసేటప్పుడు అక్కడోటి పెట్టేస్తారు. ఆ గట్టంతా ఎలా ఉంటుందంటే పొలం గట్టు కంటే అన్యాయంగా ఉంటుంది అది. అదే వస్తువులన్నీ వరుసలో పెట్టుకున్నామా, డబ్బాలు సీసాలు అన్నీ సరిగ్గా చేతికి అందేలాగా వంట తేలిగ్గా అయిపోతుంది. 3 గంటలు పట్టే వంట గంటలో అయిపోతుంది. అలాగే ఎప్పటి పని అప్పుడే చేయాలి. ఆలస్యం పనికిరాదు, ఆ సమయానికి చేయాలి. 6:30 అంటే 6:30, 5 నిమిషాలు ఆలస్యం కావచ్చు, కానీ 5 గంటల ఆలస్యం అయితే అలాగా. మనశ్శాంతిగా ఆందోళన లేకుండా, షుగరు బీపీ లాంటివి లేకుండా ఉండాలంటే ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి. ఏదో ఓ పెళ్ళికో పేరెంటానికో వెళ్ళాము, అక్కడ మనని సరిగ్గా పట్టించుకోలేదు ఎవరు, అంతే. ఆ విషయం నువ్వు కూడా వదిలే. అంతగా బాధగా ఉంటే మళ్ళీ వెళ్ళకు. అంతేగాని ఇంక వచ్చిన వాళ్ళ దగ్గరల్లా పట్టించుకో, నువ్వు ఆమోదం అంతా పట్టించుకోవడం ఎందుకు, పని లేక వదిలేక. వాడు పట్టించుకోని వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ మనం దీన్ని పట్టించుకోవడం వల్ల ఒంట్లో జబ్బులు పెరిగాయి. ఈ పట్టించుకోవడం అనేది ఒక వ్యాధి అయిపోయింది అక్కడ, అంతే. లేదు మన ఇంటి పెళ్ళికి ఎవరో వచ్చారు, కొందరు బహుమతులు ఇస్తారు, కొందరు ఇవ్వరు, మర్చిపోయి రావచ్చు, లేకపోవచ్చు, ఇబ్బంది పడవచ్చు, మనం అడగకూడదు. వస్తారు కానీ ఏమీ లేదు, బోల్డ్ ఉంది, ఏమీ ఈ సాగతీతలు పనికిరావండి ఇక్కడ. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళినా అంతే, మన ఇంటికి వాళ్ళు వచ్చినది. పెళ్లి చేసింది బహుమతుల కోసం కాదు కదా, మనకి మనం చేయాలి, మనం చేసాం. బహుమతుల మీద ఆధారపడి కాపురం చేస్తారా? ఆ విషయాలు ఎక్కడవక్కడ వదిలేస్తే విషయాలు వదలలేరండి. ప్రతి చిన్నదాన్ని పట్టుకొని పీకానాం లాగానాం. మగవాళ్ళకి ఉంది, కానీ కొంచెం మహిళలకి ఇంకాస్త ఎక్కువ. అందుకోసం చెబుతున్నా, సోదర ప్రేమతో చెబుతున్నానమ్మా, మరోలా అనుకోవద్దు. అని పీకద్దు, లాగద్దు, ఆ విషయం వదిలేయండి అక్కడ. దాన్ని బట్టి ఏమైనా నేర్చుకోవాల్సింది ఉంటే నేర్చుకోవడం, అలా ఉండడం అంతే. దాన్ని పట్టుకుని లాగద్దు. ఇంకా వచ్చిన వాళ్ళ దగ్గర అదే ప్రస్తావించడం. 10 ఏళ్ళు 20 ఏళ్ళు జరిగిపోయిన విషయాలు ఇప్పుడు ప్రస్తావిస్తున్నామంటే బుద్ధి ఉందా అసలు మనకి? ఏమైనా మారుస్తామా వాటిని? ఏమన్నా మారుస్తామా? అది ఆలోచన చేసుకోవాలి. అందుకని తమో గుణాన్ని సంహరించాలి, రజోగుణాన్ని సంస్కరించుకోవాలి. రజోగుణం అంటే చురుకుదనం, పోటీ పడ్డం, పరుగులో పోటీ, నడకలో పోటీ. రజోగుణం నుంచి రాజకీయం వచ్చింది, పోటీ పడ్డం. రజోగుణం ఉండవలసిందే, కానీ ఆరోగ్యకరంగా ఉండాలి, చురుగ్గా ఉండాలి మనిషి. కానీ ఆ చురుకుదనం వంకర పనులు చేయించకూడదు. ఇవాళ స్మార్ట్ ఫోన్ వచ్చిందండి, రజోగుణం అది. దాంట్లో చురుగ్గా ఉండాలండి. లేకపోతే అది మా బోటిగాళ్ళం, పాతకాలం వాళ్ళం, దాన్ని వాళ్ళేమో సరిగ్గా వాళ్ళేమో మాకు తెలియదు, ఉండాలి. కానీ ఏం చేయాలి? ఈ చురుకుదనం మితిమీరిపోయి చూడకుండావన్నీ చూస్తున్నాం, కాయకుండా పందాలన్నీ కాస్తున్నాం. ఇక్కడ సమయం అంతా వృధా అయిపోయింది. అంచేత రజోగుణాన్ని సంస్కరించుకోవాలి. స్మార్ట్ ఫోన్ వాడుకోవాలి. ఎక్కడ వాడుకోవాలి? రైలు ఎక్కావు, రైల్లో ఎక్కడో గూడెం స్టేషన్ రావాలి, అది 4:15కి వస్తుంది. నువ్వు అంతకంటే ముందు లేచి వచ్చిందా లేదా చూసుకుంటే ఇంకో గంట పడుకుంటావు కావాలంటే. ఎక్కడో ఏలూరులో ఉందంటే లేవడం ఎందుకు, పని లేక ఇంకో అరగంట పడుకోవచ్చు. లేదు ఇంకా విజయవాడలోనే ఉందనుకో, ఇంకో గంటన్నర పడుకోవచ్చు. అది చూసుకుంటా, అందుకు ఉపయోగించుకోవాలి. కానీ అర్ధరాత్రి 1 గంట అయినా సరే రైల్లో ఫోన్ పట్టుకుని కెలుగుతూనే ఉండడం అండి, పడుకోకుండా. ఇదే దుర్వ్యసనం అంటే. 1 గంటకి ఎవడో మెసేజ్ పంపడం ఏంటి, వాట్సాప్ ఇంకోటో, మనం దానికి సమాధానం చెప్పడం. పంపేవాడికి బుద్ధి లేదా, చెప్పేవాడికి జ్ఞానం లేదా? 1 గంటకి నువ్వు సమాధానం చెబుతావా? చెప్పాల్సిన అవసరం ఉందా? అంత వెంటనే రెస్పాండ్, ఎందుకు వెంటనే రెస్పాండ్ అవ్వాలి, పని లేక. ఇదే రజోగుణాన్ని సంస్కరించుకోవడం అంటే. ఇది నేర్చుకున్నాడు రాముడు. గుణవాన్ అంటే తమో గుణాన్ని సంహరించాలి, రజోగుణాన్ని సంస్కరించుకోవాలి, సత్వగుణాన్ని అంటే మంచి గుణాలు. ఇలాంటి ప్రసంగాలు వినడం, దేవాలయాలకు వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, మంచి గ్రంథాలు చదవడం, సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండడం, ఇది ఆచార సంప్రదాయాలు పాటించడం, శుభ్రంగా ఉండడం, ఇది సత్వగుణం కదా. దీన్ని మనం స్వీకరించాలంటే మన దగ్గర లేకపోయినా సరే ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది మనం చూసి నేర్చుకోవాలి. వాళ్ళని చూసి నేనెందుకు నేర్చుకోవాలి అనుకోకూడదు.